ఏపీ కూటమి నేతల మధ్య రాష్ట్ర స్థాయిలో చక్కని సమన్వయం ఉన్న నియోజకవర్గాలలో అలాంటి పరిస్థితి లేదు. కుమ్ములాటలు, ప్రోటోకాల్ పంచాయతీలు పార్టీల పెద్దలకు తలనొప్పిగా మారాయి. ఇసుక, మట్టి మాఫియా చెలరేగిపోతున్న క్రమంలో గొడవలు జరుగుతున్నాయి. కులాల కొట్లాటలు సామాజిక అశాంతికి కారణమవుతున్నాయి. కోనసీమ జిల్లా పి గన్నవరం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితే ఉంది. జనసేన, టీడీపీ నేతల మధ్య స్పర్ధలు ఎడతెగని వివాదాలుగా మారుతున్నాయి. ఇక్కడ జనసేన ఎమ్మెల్యే ఉండడం, తెలుగుదేశంకు ఇన్ఛార్జి లేకపోవడంతోనే సమస్యలు వస్తున్నాయా? టీడీపీకి ఇద్దరు కో కన్వీనర్లు ఉన్నా ఎడమొహం పెడమొహంగా ఉంటోన్న క్రమంలో పార్టీకి నష్టం తప్పడం లేదా? కూటమి నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు బహిర్గతమై పార్టీలకు నష్టం చేస్తున్నా అధినాయకత్వాలు పట్టించుకోవడం లేదా? కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ కూటమిలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇన్సైడ్ స్టోరీ. ఏపీలోని కొన్ని చోట్ల కూటమి నేతలు కట్టుతప్పుతున్నారు. చీటికి మాటికి కీచులాడుకుంటూ, వివాదాల్లో చిక్కుకుంటూ సమస్యను కొని తెచ్చుకుంటున్నారు. ఇసుక, మట్టి మాఫియా వ్యవహారాలే ఇందుకు కారణమవుతున్నాయి. టీడీపీ నేతలైతే పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహానికి గురవుతున్నారు. చివరకు చివాట్లు తప్పడం లేదు. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ నేతల విషయంలో ఇదే జరిగింది. ఈ స్థానం ప్రగతి ప్రణాళికలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించిన చంద్రబాబు అభివృద్ధి విషయంలో అభినందించారు. కానీ విభేదాలపై తలంటారు. పి గన్నవరం నియోజకవర్గం తరచూ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఓవైపు సామాజిక వర్గాల మధ్య గొడవలు, మరోవైపు జనసేన, టీడీపీ నేతల ప్రోటోకాల్ రగడతో రగిలిపోతుంది. ఇటీవల పి గన్నవరం మండలం కుందాలపల్లిలో జరిగిన రెండు సామాజిక వర్గాల మధ్య వివాదానికి కులం రంగు పులుముకోవడంతో రచ్చరచ్చైంది. అంబాజీపేట మండలం మాచవరంలో రెండు కమ్యూనిటీల మధ్య వివాదం కారణంగా జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను అడ్డుకోవడంతో వివాదం ముదిరి ఘర్షణకు దారితీసింది. ఇలాంటి వాటికి తావు ఉండకూడదని చంద్రబాబు పార్టీ నేతలకు చెప్పారు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే ప్రమాదమని టీడీపీ నేతలకు తలంటారని సమాచారం. ఈ నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలను అరికట్టడంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ విఫలమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. కళ్ల ముందు అక్రమాలు జరుగుతున్నా మౌనంగా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో ఎవరి వాటాలు వారికి అందుతున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. శాండ్, మట్టి మాఫియా చెలరేగిపోతూ భారీగా కొల్లగొడుతున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానానికి తూట్లు పొడుస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇసుక దోచుకోవడం, కాసులు దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారని వినిపిస్తుంది. ఇసుక మాటున కాసుల వేటతో రెయ్యింబవళ్లు తరలిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు సైతం కనీసం పట్టించుకోకపోవడంతో యథేచ్ఛగా ఆగడాలు సాగుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. టీడీపీ నేతలు ప్రజా సమస్యలను జనసేన ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదనే విమర్శలు ఉన్నాయి. తెలుగుదేశం క్యాడర్కు ప్రాధాన్యత ఇవ్వకపోగా అసలు పట్టించుకోకపోవడంతో అసంతృప్తి వ్యక్తమవుతుంది. ప్రోటోకాల్ వివాదాలు వచ్చినప్పుడు టీడీపీ, జనసేన కార్యకర్తలు నేతలకు సర్ది చెప్పి సమన్వయం కుదిర్చేందుకు జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చొరవ తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. పి గన్నవరం నియోజకవర్గంలోని రెండు సామాజిక వర్గాల మధ్య నెలకొన్న విగ్రహాల వివాదాన్ని శాసనసభ్యుడు పరిష్కరించడం లేదని వేలెత్తి చూపేవారు ఎక్కువయ్యారు. దీంతో సామాజిక వర్గాల మధ్య సఖ్యత కొరబడి అశాంతి, అలజడులకు దారితీస్తుంది. ఇలాంటివి ఇకపై ఉండకూడదని చంద్రబాబు ఆదేశించారు. అధినేత క్లాస్ తీసుకున్న తర్వాతైనా కూటమి నేతల్లో మార్పు వస్తుందా లేదా అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఇక పి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉన్నా ఇన్ఛార్జి లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతుంది. పార్టీ కో కన్వీనర్లు ఆనంద్ సాగర్, దాసరి వీర వెంకట సత్యనారాయణతో పాటు జిల్లా, రాష్ట్ర స్థాయి టీడీపీ నేతలు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో టీడీపీ కో కన్వీనర్లలో ఒకరు క్రియాశీలకంగా వ్యవహరిస్తే అంటీ ముట్టనట్టుగా ఉండడం విమర్శలకు తావిచ్చింది. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా దిక్కు లేకుండా పోతుందన్న ఆవేదన సైకిల్ గుర్తు పార్టీ కార్యకర్తల్లో ఉంది. అధికారులు పట్టించుకోరు. ఎమ్మెల్యే చొరవ తీసుకోనప్పుడు సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని టీడీపీ క్యాడర్ ప్రశ్నిస్తుంది. ఈ విషయాలపై పార్టీ అధినాయకత్వం దృష్టి పెట్టాలని కోరుతుంది. కోనసీమ జిల్లా బీసీ సామాజిక వర్గ టీడీపీ నేత పి గన్నవరం నియోజకవర్గ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వివాదాస్పదమవుతుంది. తెలుగుదేశం ఇన్ఛార్జి నియమిస్తే ఇలాంటి సమస్యలు ఉండవని క్యాడర్ భావిస్తుంది. ఇలాంటి విషయాల్లో పార్టీ అధినేత చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.